హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బును అండ్ మీ. సో, నేనైతే అబ్బా! వండర్‌ఫుల్ సమ్మర్ అంటే మల్లెపూలు, సమ్మర్ అంటే మ్యాంగోస్ అండి. ఏమంటారు? అవును అంటే కామెంట్ చేసేయండి. ఇక్కడ నేను మరి వీకెండ్ కాబట్టి మ్యాంగోస్ ఉన్న ఒక మంచి ఫార్మ్ హౌస్‌కొచ్చానండి. మా ఫ్రెండ్ వాళ్ళది, తెలిసిన వాళ్ళదనమాట. కీసరగుట్ట టెంపుల్‌కి చాలా చాలా దగ్గరున్న స్పాట్ ఇది. లవ్లీ ఫార్మ్ హౌస్ విత్ లవ్లీ ట్రీస్. మ్యాంగోసే కాదండి, ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయంటే నేను ఒక్కొక్కటి చూపిస్తాను. ష్యూర్‌గా ఎంజాయ్ చేస్తారు. చూసేస్తూ ఉండండి. ఇదిగోండి. నా వెనకాల నిమ్మకాయ చెట్లు కనిపిస్తున్నాయా? జస్ట్ సెకండ్. ఇదిగోండి. ఇవన్నీ నిమ్మకాయ చెట్లనమాట వరుసగా. అండ్ బేసిక్‌గా స్టార్టింగ్‌లో అయితే అదిగోండి అక్కడి నుంచి మేమొచ్చాము. అక్కడ మామిడి చెట్లున్నాయి. అసలు ఈ మల్లెపూలు చూసారా? ఎన్ని మల్లెపూలో మై గాడ్! చూడండి ఎంత బావుందో మొగ్గ. అండ్ ఇదేంటో నాకు తెలీదండి. అడిగి తెలుసుకుందాము. మీకెవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఇదిగోండి నిమ్మకాయ చెట్లిక్కడ. అండ్ ఆఫ్టర్ థాట్ ఇదిగోండి. అన్ని వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ అయితే ఉన్నాయండి. ఇది బంగినపల్లి షేప్‌లోనే ఉంది. కాకపోతే మరి ఇంకా తయారైనట్లేదు కాయి. కొంచెం చిన్నగా ఉంది. ఇదిగోండి పపాయ. ఆల్రెడీ అక్కడ ఫ్రూట్స్ ఉన్న పపాయ ఉంది చూడండి. ఇక్కడ ఒక చెట్టు ఉంది. నైస్. మా మమ్మీ, మా అత్తమ్మ, మా ఫ్రెండ్, ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ బాబు. మేము నలుగురం కలిసైతే వచ్చాము. అండ్ ఇక్కడ ఒక అంకుల్ ఉంటారండి ఫార్మ్ దగ్గర. ఆయన చూపిస్తున్నారు. చూసారా చిన్ని చిన్ని కోడిపిల్లలు ఎంత బాగున్నాయో! చిక్కు చిక్కు చిక్కుమని ఎళ్తున్నాయి. అందుకే వీటిని చిక్స్ అంటారేమో! ప్రస్తుతానికైతే ఎంట్రీ అయిపోయింది గైస్. ఇదిగోండి లెఫ్ట్‌కి తీసుకుంటున్నాను. మా అత్తమ్మ ఇక్కడున్నారు. చక్కగా కలర్‌ఫుల్‌గా ఉంటుందమ్మా. పచ్చని మామిడి తోటకెళ్తున్నాం అని చెప్పి గ్రీన్ సారీ కట్టుకున్నారావిడ. ఇదిగోండి, ఇదిగోండి క్వాక్ క్వాక్ అంటున్నాయి. డక్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. వావ్! ఎందుకో అన్నీ కలిపి ఒకటేసారి ఎందుకో అలా పైకి చూసి అరుస్తున్నాయండి. వాటికి ఏం కనిపించినాయో నాకు అర్థం కావట్లేదు. వామ్మో! అవి కరుస్తాయి అని చెప్తున్నారండి అంకుల్. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము. వావ్! సన్‌సెట్ టైంలో వచ్చామనమాట. ఇంకా 6 అవ్వలేదు. ఇక్కడ చూసారా? అసలు ఈ స్టార్టింగ్‌లో కాయలు ఎంత బాగున్నాయో! ఇలా ట్రంక్‌కి వేలాడుతూ. మీకు కనిపిస్తున్నాయా? ఎంత బాగుందోనండి. ఇదిగోండి. ఇదేమో చిత్తూరు మామిడికాయలనమాట. ఇవి తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? తిరుపతి వెళ్తే కంపల్సరీ ఎనీ టైమ్ ఆఫ్ ద ఇయర్ తిరుపతిలో దొరుకుతాయి. ఉప్పు, కారం వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి? ఇందాక మనం బంగినపల్లి చూసాము, తోతాపురి చూసాము. అండ్ బంగినపల్లిలో చిన్నగా ఉంది. అది బంగినపల్లియా కాదా తెలీదు. అండ్ ఇదిగోండి ఇవి జల్లంకాయలు అంటారు కదా! అది ఇది ఈ చెట్టండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఇదేమో చిన్నదనమాట. చిన్న మ్యాంగోస్ బుడ్డి బుడ్డిగా ఉన్నాయి. ఇట్లా గుత్తులు గుత్తులుగా. దీని పేరేంటో నాకు తెలీదు గైస్. ఒకసారి ఇటు లుక్ వేసేయండి. ఇవైతే ఎంత పెద్దగా ఉన్నాయో. అసలు ఒక్కొక్క కాయే ఎన్నో కేజెస్ ఉంటుంది. చాలా బిగ్‌గా ఉందండి సైజు. టూ గుడ్ ఉంది. అండ్ ఇక్కడ అసలు ఈ సన్‌సెట్ టైమ్‌లో గదండీ! సూర్యుడి వెలుతురుకి ఇక్కడ ఎంత బాగా కనిపిస్తుందో ఇటు చూడండి ఒకసారి. మొత్తం కాయేనండి చెట్టంతా. ఎంత వండర్‌ఫుల్‌గా ఉందో లవ్లీ. చాలా బావుంది. దిస్ ఈజ్ జలం. మా ఫ్రెండ్ కూడా అడుగుతోందండి. ఇంత పెద్ద కాయలు ఏంటి షిరి అని చెప్పి. इसको जलम बोलते रे। మే आफ्टर मिड ऑफ మే और ఎండింగ్ ఆఫ్ మే में इससे अचार बनाते। దీంతో యాహ్! సో, పచ్చడి పెట్టుకోవడానికి ఎక్సలెంట్ అండి. ఈ ఈ పర్టిక్యులర్ మ్యాంగో. అయితే ఇవి బేబీస్ యాక్చువల్లీ. దీస్ ఆర్ బేబీస్. ఇంకా చాలా పెద్దగా అవుతుంది ఒక్కొక్క కాయ. ఇప్పుడు ఈ స్టేజ్‌లో కోయడానికి లేదనమాట. సో, ఇంకా అటు సైడ్ వెళ్దాం ఒకసారి. అక్కడ ఏమేం వెరైటీస్ ఉన్నాయో చూడొచ్చు. ఇదిగోండి. ఇది కూడా తోతాపురి కాయలు ఇవన్నీ.
ఇదొక డిఫరెంట్ మ్యాంగో. ఇది తెలియట్లేదండి. నాకు యాక్చువల్‌గా కొన్ని 4, 5 వెరైటీస్ ఆఫ్ మ్యాంగోసే తెలుసు. ఆ తెలిసిన వరకే మీకు చెప్తున్నాను. ఏమన్నా యూనిక్‌గా, డిఫరెంట్‌గా ఉంటే స్పెసిఫిక్‌గా నేమ్ అడిగి మీకు చెప్తా. ఆ పైన పెద్ద తోపులాగా నడిచి తెగ చూపించానండి. ఇక్కడికొచ్చిన తర్వాత కిందకి దిగాలంటే ఒళ్ళంతా అమ్మో! ఎట్లా కాలు జారి పడితే నా పరువు పోద్ది. అందరూ నవ్వుతారండి. మా ఫ్రెండ్ "ఏంటి షెర్రీ నువ్వు వ్లాగర్‌వేనా? ఈ కొంచెం దిగడానికి ఏంటి నువ్వు" అని చెప్పి చెయ్యిచ్చి ఒక్క లాగు లాగింది. సేఫ్‌గా దిగాననమాట. ఇక్కడ ఇంకా వెరైటీస్ ఉన్నాయి చూపిస్తా. అదిగోండి మా మమ్మీ అండ్ మా అత్త కూడా చెంగున చక్కగా అలా పైనుండి అదిగోండి అంకుల్ మొత్తానికి దిగారు. అదిగోండి. కోళ్ళది ఫారం ఉంది. ఇక్కడండి ఇక్కడ బ్యాక్ సైడ్ కోళ్ళ ఫారం ఉందనమాట. సో, దాని స్మెల్ వస్తుంది బాగా ఇటు సైడ్ వస్తే. మ్యాంగో ఫామ్ అద్భుతంగా ఉంది గానీ, ఆ వాసనకి కొంచెం వామ్మో వాయు అంటున్నారు. అక్కడ ఆకుకూరలు పెట్టినట్టున్నారు. ఇక్కడ ఆకుకూరలు పెట్టినట్టున్నారండి. ఒక్క నిమిషం అది చూద్దాము. అవును. అదిగోండి రకరకాల ఇక్కడ చుక్కకూర ఉంది, అక్కడ గోంగూర ఉంది. అండ్ అటు సైడ్ పాలకూర చాలా బాగా పెట్టారు. వెరీ వెల్ మెయింటైన్డ్ అండి. సూపర్బ్‌గా ఉంది చూస్తుంటే. ఇక్కడ మళ్ళీ మ్యాంగోస్. బేసిక్‌గా మ్యాంగో ఫార్మ్ అనుకున్నాం కాబట్టి ఎక్కువ మ్యాంగోసే ఉన్నాయి. నేను లాంగ్ బ్యాక్ వచ్చినప్పుడైతే చాలా డిఫరెంట్‌గా ఉన్నాయండి. మరి ఐ డోంట్ నో మరి ఆ ఫ్రూట్స్ అదేమన్నా తీసేసారో మరేంటో తెలియట్లేదు. ఇదిగోండి ఇక్కడ ఉసిరి చెట్టు. పచ్చడి ఉసిరికాయలు అంటారు కదా! ఆ చెట్టు అనమాట నా పక్కది. అండ్ ఇవన్నీ మ్యాంగోసే వరుసగా. వామ్మో! అందరూ వెనకాలున్నారు. నేను ఒక్కదాన్నే ఇటొచ్చి ఏ మూలకన్నా ఎళ్ళానంటే చావాలి. అసలే చీకటి పడుతోంది. వెళ్ళిపోయి గ్రూప్‌తో జాయిన్ అవ్వడం బెటర్. మీకేదో చూపిద్దాము ఇటు సైడ్ ఇంకేమైనా వెరైటీస్ ఉంటాయని నేను వస్తున్నాను అనమాట ఇటువైపుకి. నాకు తెలిసి మోస్ట్లీ ఏమీ లేవండి. ఇదిగోండి నా ముందున్న వ్యూ అది. సేమ్ అన్నీ మ్యాంగోసే ఉన్నాయి. ఇదిగోండి. ఇంకా పర్ఫెక్ట్ సైజ్‌కి అయితే రాలేదు గైస్. ఇంకా ఇప్పుడు మార్కెట్‌లో కూడా మీరు గమనిస్తే కొనుక్కునే ఫ్రూట్స్ బంగినపల్లి ఫ్రూట్స్ అంత స్వీటీగా ఏమి అనిపించట్లేదు. మరి ఇంకా టైం పడుతుందేమో. ఇంకొక 1 వీక్ 10 డేస్ అయితే కానీ ఆ మ్యాంగో ఎగ్జాక్ట్ ఆ టేస్ట్‌ని మనం ఎంజాయ్ చేయము. మా అమ్మాయినండి ఇప్పుడు దానికి ఆల్మోస్ట్ 19 ఇయర్స్. అది చిన్నగా ఉన్నప్పుడు వచ్చేవాళ్ళం అనమాట ఇదే ఫామ్‌కి. అలా కింద కూర్చుని గ్రౌండ్ మీద కోసేది కాయలు. అదిగోండి ఈ లెవెల్‌లో ఉంటే ఏ బుడ్డ పిల్లలు కోయలేరు చెప్పండి. అది చక్కగా కోసేది. కళ్ళుకి కళ్ళల్లో పడకుండా గాగుల్స్ పెట్టేదాన్ని. ఆ సొన అది. ఎంజాయ్ చేసేదండి కాయలు కోసి బుడ్డమ్మ. ఇదిగోండి గ్రూపు. ఏమండో ఇవి చూసారా బుజ్జి బుజ్జి మ్యాంగోస్ అసలు ఎంత చిన్న చిన్న యాపిల్స్‌లా ఉన్నాయి. ఇదొక బ్రీడ్ అండి అసలు. ఎంత బావుందో చెట్టంతా బుజ్జిగా ఉన్నాయి. నిమ్మకాయ సైజ్ అంతే. ఇప్పుడు నా ముందున్న ఇది ఉంది కదండీ! ఇది యాపిల్ గానీ, చెర్రీ గానీ అన్నమాట ప్లాంట్ నాకు తెలిసినంత వరకు. మరి ఇప్పుడు సమ్మర్ టైమ్ కాబట్టి ఐ థింక్ ఫ్రూట్స్ కనిపియట్లేదు మనకి. ఇక్కడ ఇది నిమ్మకాయ చెట్టండి. పెద్దగా ఉంది నిమ్మకాయ కూడా. ఇది ఐ మీన్ ఒక డిఫరెంట్ నిమ్మకాయ లేకపోతే ఇదేంటి స్వీట్ లైమో తెలియట్లేదు. నిమ్మలానే కనిపిస్తోంది మరి కాయ షేపుని బట్టయితే. ఏవండోయ్ నా వెనకాల పెద్ద చెట్టు కనిపిస్తోంది గదా! నేరేడు చెట్టు. ఇప్పుడు ఓన్లీ చిన్న చిన్న బడ్స్‌లా ఉన్నాయి. ఫ్రూట్స్ అయితే లేవు. ఇవాల్టి వ్లాగ్‌లో నా ఫేవరెట్ మ్యాంగోస్ అయితే ఇవేనండి. చూసారా? నా ఒక్క చేతిలో మొత్తం 5 వచ్చేసినియి. ఎంత బుజ్జి బుజ్జిగా ఉన్నాయో క్యూట్‌గా. ఏవండోయ్ వాటర్ యాపిల్స్ ఎంత బావున్నాయి చూసారా? మీకు జూమ్ చేసి చూపిస్తాను ఉండండి. మమ్మీ వాటర్ యాపిల్స్. అయిగో. ఏవండి ఈ పపాయ చెట్టు చూసారా? మెలికలుగా చక్కగా ఇలా వంగిపోయి అయినా కూడా ఫ్రూట్స్ ఇచ్చింది కిందకి హ్యాంగ్ అయిపోయి. నేనొచ్చిన దగ్గర నుండి అనుకుంటున్నానండి పనస చెట్టు ఉండాలని జెప్పి ఫైనల్లీ అదిగోండి దొరికేసింది. బుజ్జి బుజ్జి బేబీస్ అనమాట. ఇంకా బిగ్ అవ్వలేదు. బిగ్ అయిన తర్వాత డెఫినిట్‌గా మనం పట్టుకోవాలంటే కూడా దాని పక్కన నుంచోవాలంటే కూడా ఇంత గ్యాప్ ఇచ్చి నుంచోవాలి. ఇప్పుడు చూడండి ఎంత బుజ్జిగా చిన్నిగా ఉందో. అయ్యబాబోయ్! ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది పట్టుకుంటే. గుచ్చుకోవట్లేదు బట్ అట్లా. అప్పుడే మనకి గుండు చేపించుకున్నాక హెయిర్ వస్తే పట్టుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంది.
ఏవండోయ్ ఏ కిచెన్‌లో అయితే అది లేకపోతే నడవదో అది కూడా ఉంది. ది మోస్ట్ ఇంపార్టెంట్ కరివేపాకు. ఎంత హెల్తీగా ఉందో చూసారా? ఈ మధ్య మార్కెట్‌లో కరివేపాకు అస్సలు బావుండట్లేదు. ఇటు సైడ్ కాదు గానీ గైస్ అసలు ఇది చూడండి. క్రేజీగా ఉంది. పచ్చగా, ఫ్రెష్‌గా ఇలాంటిది గనక పోపులో ఏస్తే పక్కింటికి రావాల్సిందే ఆ ఫ్రాగ్రెన్స్. ఇక్కడ ఈ ప్లేస్‌కొచ్చామండి. అంటే వెళ్తున్నాం ఇంకా. గబగబా నడిచేసేసి ఫాస్ట్‌గా పర్ఫెక్ట్ ఆ పచ్చి మామిడి సొన స్మెల్ ఉంటుంది గదా! ఆ మామిడి తోటలో ఉన్నాము. ఎవరన్నా అలా కళ్ళకి గంతలు కట్టుకొని తీసుకొచ్చినా చెప్పేయొచ్చు ఇది మ్యాంగో ఫార్మ్ అని జెప్పి. అలా మంచి వాసనొస్తోంది. బావుంది. ఇదిగోండి ఇక్కడ సీతాఫల్ ఉంది. అండ్ ఇందాక పనస చెట్టు అన్నాను కదండీ! అక్కడ దూరంగా అక్కడ జామకాయ కూడా ఉంది. బట్ మీకు ఫ్రూట్స్‌తో చూపిస్తే బావుంటుందనేసి నేను జూమ్ చేసి తీయలేదనమాట. ఇదిగోండి ఇది సపోటా అండి. అదిగోండి బుజ్జి బుజ్జి ఎక్కడో లోపల ఎక్కడో కనిపిస్తోంది. కనిపించిందా? అదిగోండి. ఇది సపోటా అనమాట. ఏదైనా అండి ఒక ఫార్మ్ తీసుకున్నామంటే ఇదిగోండి ఇలా ఒక చిన్న రూమ్ లాంటిది వేసి ఇక్కడ స్టాఫ్‌ని అంటే అట్‌లీస్ట్ ఒక జంట అలా పిలుచుకొని పెట్టుకొని ఇలా మెయింటైన్ అయితేనే ఫార్మ్స్ అండి ఈ రోజుల్లో. తీసుకొని ఎప్పుడో ఒకసారి వస్తాము, చూస్తాము అంటే అస్సలవ్వదు. చెట్లంటే పసిపిల్లల్లానే చూసుకోవాలి. అది చూసారా ఈ కోళ్ళు, కోడి పిల్లలు చూస్తుంటే ఎంత బావుందో. ఇక్కడ వెరైటీగా ఒక చెట్టు కనిపించిందండి. ఏంటో డ్రైగా బుజ్జి బుజ్జి సపోటాల్లా ఉన్నాయి. అస్సలు అర్థం కావట్లేదు అదేంటో. నేనైతే చాట్‌జీపీటీకి ఫోటో పెట్టి మరీ అడిగాను. ఏం చెప్తుందో చూడాలి. మీకెవరికైనా తెలిస్తే ఇది అని కామెంట్ చేయండి. ఏవండోయ్! ఇటుపక్క వచ్చాను. ఇదైతే కాజు షేప్ కనిపిస్తోంది నాకు. ఇదిగోండి బుజ్జిగా. జీడి మామిడికాయ అంటాం కదా! బట్ జీడి మామిడికాయ చెట్టు నాకు తెలిసి నా చిన్నతనంలో చాలా పెద్దగా చూసాను. ఇప్పుడేమన్నా కొత్త బ్రీడ్స్ ఏమో ఇంత లైక్ చాలా తక్కువ హైట్‌లోనే కాయలొస్తున్నాయి. సో, మరి అది కూడా ఆకులైతే ఇలాగే ఉన్నాయి కానీ కాయలు అలా లేవన్నమాట. చూద్దాం ఎనీవేస్ చాట్‌ని అడిగాను. చాట్ జీపీటీ ఏం చెప్తుందో నేను మీకు చెప్తా. పెద్ద బుడింగిలాగా ఆ లోపలికెళ్ళి అక్కడ చూద్దాం అనుకున్నానండి. అక్కడ లెఫ్ట్ సైడ్ ఏంటో కొంచెం ఏంటో కదిలినట్టు శబ్దం వచ్చింది. నాకసలే చాలా భయం స్నేక్స్ అంటే. ఇప్పుడు అంత రిస్క్ అవసరమా? పర్లేదు ఇంతవరకు మీకు చూపిస్తే చాలు. ఇక్కడ ఇక్కడ ఇది ఐ థింక్ ఇదేంటో పసుపు చెట్టులా ఉందండి. అడగాలి ఇదేంటో. లుక్స్ లైక్ పసుపు చెట్టు. అండ్ ఇంకా బయలుదేరదామండి. ఇంకెళ్ళిపోదాం. సో, ఫైనల్లీ ఇదిగోండి ఇందాక చెప్పాను గదా! స్టాఫ్ ఉండే హౌస్ అనమాట. ఇక్కడ ఒక బుజ్జి నేరేడు చెట్టుంది. ఇంకా చాలా చాలా వెరైటీస్ అండి. ఈ మధ్య కొత్తగా ఫ్రూట్స్ చాలా వచ్చినాయి గదా! మనకేమో రెగ్యులర్‌గా తెలిసిన ఫ్రూట్స్ పేర్లయితే టక్ టక్‌మని జెప్పేస్తాము. సో, నాకు తెలిసినంత వరకైతే మీకు చూపిచ్చేసాను. అండ్ చీకటి గూడా పడిపోయింది. అండ్ థాట్స్ ఇట్. ఇవాల్టికి వీకెండ్ వ్లాగ్ ఇదేనండి. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. బోర్ కొట్టుంటే ఐ యామ్ సో సారీ.